ఈశ్వరుడు హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ పట్ల కలిగినటువంటి ప్రణాళికని, దేవుడు నీ పట్ల నీకు ఇచ్చినటువంటి దర్శనాన్ని, ఆయన యొక్క పిలుపుని మరచిపోయి లోకానుసారమైనటువంటి ఆకర్షణల వైపు నీవు పరుగులు పెడుతున్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. అందుకే ఇట్లా నేను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయిరి. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ నేస్తమా, దేవుని యొక్క సంరక్షణలో ఉంటేనే నీకు క్షేమం. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళిక చొప్పున నీ జీవితాన్ని కొనసాగించినట్లయితేనే నీకు క్షేమం. ఇక్కడ యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నటువంటి ఒక వ్యక్తిని దొంగల చేతికి చిక్కబడి, దొంగల చేతిలో కొట్టబడి కొర ప్రాణముతో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నీకు ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి పిలుపుని, నీకు ఇచ్చినటువంటి దర్శనాన్ని, నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరచిపోయి యెరూషలేము నుండి యెరికోకి దిగి వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క వ్యక్తిగా నీవు కూడా ఉంటున్నావా? జాగ్రత్త. అపవాది ఎవరిని మృంగివేయుదుమా అని లోకమంతా సంచారం జరిగిస్తున్నది. నువ్వు దేవుని యొక్క సంరక్షణలో ఉంటేనే నీకు క్షేమం. ఆయన కాపుదలలో ఉంటేనే నీకు భద్రత, క్షేమం. దేవుని యొక్క భద్రతని, దేవుని యొక్క కాపుదలని, దేవుని నీ చుట్టూ ఉంచినటువంటి కంచెని విడిచి నువ్వు బయటికి వెళ్ళినట్లయితే అపవాది నీ కొరకు పొంచి ఉన్నాడు. జాగ్రత్త అన్నాడు. యెరికో పట్టణానికి దిగి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి దొంగల చేతికి చిక్కబడినటువంటి వాడిగా ఉన్నాడు. కొర ప్రాణముతో ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. గర్జించు సింహం వలె అపవాది లోకములో సంచారం జరిగించుచుండగా నీకు క్షేమము, భద్రత, నెమ్మది, సంతోషం నువ్వు దేవుని యొక్క కంచె కాపుదలలో ఉంటే మాత్రమే. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు నమ్మగలిగినట్లయితే నీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడని దేవుడు తెలియజేస్తున్నాడు. అటి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.